హాయ్ గాయ్స్, వెల్కమ్ అగైన్ టు క్వాంటప్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఎస్ఐ 2019 మెయిన్స్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని మన ఛానల్లో కంప్లీట్గా కాన్సెప్చువల్గా అత్యంత సులభమైన పద్ధతిలో సాల్వ్ చేస్తున్నామనే సంగతి మీ అందరికీ తెలిసిందే. అదే సిరీస్లో భాగంగా ఆల్రెడీ మనం 2 పార్ట్స్ చూసాం. ఇది థర్డ్ పార్ట్ అనమాట. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మిగతా 2 పార్ట్స్ కూడా తప్పనిసరిగా చూడండి. సరే, థర్డ్ పార్ట్ కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 21. If b is greater than a and a is greater than 0, then for all x greater than 0, a plus x by b plus x is always greater than by అంటున్నాడు. ఇక్కడ ఏమంటాడు చూడండి, 0 కంటే ఏ పెద్దదంట, ఏ కంటే బి పెద్దదంట. అలా ఉండి ఎక్స్ యొక్క విలువ 0 కంటే పెద్దదైన ప్రతిసారి కూడా ఏ ప్లస్ ఎక్స్ బై బి ప్లస్ ఎక్స్ అనేది ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్లో దేనికంటే ప్రతిసారి పెద్దదవుతుంది అని అడుగుతున్నాడు. సరే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కనపడుతూ ఉంటాయండి. వెరీ రెగ్యులర్ మోడల్ అనమాట. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, ఎంటీఎస్ ఇటువంటి ఎగ్జామ్స్ కనుక మీరు చూస్తే, సిపిఓ ఇటువంటి ఎగ్జామ్స్లో ప్రతి పేపర్లోనే ఇటువంటి క్వశ్చన్ కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకా మనకి 4 ఆప్షన్లు వేరియబుల్స్లోనే ఇచ్చాడు. కానీ ఎస్ఎస్సిలో వచ్చేటప్పటికి వేరియబుల్స్లోనే ఇస్తుంటాడు, కాన్స్టాంట్స్లోనే ఇస్తుంటాడు. ఇటువంటి క్వశ్చన్స్లో మనం తప్పనిసరిగా 2 ఆప్షన్ల మధ్యలో ఇరుక్కుపోతూ ఉంటాము. ఎందుకంటే ఇక్కడ ఏ బి ఎక్స్ విలువలు మనం ఏవి అజ్యూమ్ చేసుకున్నా సరే ఏదో ఒక 2 ఆప్షన్ల మధ్యలో ఇరుక్కుపోతూ ఉంటాము. అయినప్పటికీ కూడా ఏవైనా వాల్యూస్ అబ్జ్యూమ్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకొని ఆన్సర్ పెట్టడమే ఉత్తమమైన పద్ధతి. కానీ ఆల్జిబ్రా ప్రకారంగా మేము సాల్వ్ చేసుకుంటూ వెళ్తాము అని మాత్రం చెప్పొద్దు. అలా కూడా లాస్ట్కు మనం మిగిలిపోతూ ఉంటాం. ఎందుకంటే ఒకవేళ ఎక్స్ వాల్యూ మనం ఒకటి తీసుకొని ఆప్షన్ డి కూడా ఒకటి అయినట్టయితే అప్పుడు ఆప్షన్ 1 మరియు ఆప్షన్ డిలో అంటే ఆప్షన్ 1 ఆప్షన్ 4లో మనం ఇరుక్కుపోయినట్టే. కాబట్టి ఎప్పుడైనా సరే ఆల్జిబ్రా ప్రకారంగా దీన్ని సాల్వ్ చేస్తానని ట్రై చేయమాకండి. అలా అయినా సరే 2 ఆప్షన్ల మధ్యలో ఇరుక్కుపోతాం. విలువలు తీసుకొని మాత్రమే ట్రై చేయండి. అట్లా కూడా 2 ఆప్షన్ల మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు కూడా ఏదో ఒక విలువ మార్పు చేసి ఒక దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ విలువ 0 కంటే పెద్దది ఉండాలి, ఏ కంటే బి పెద్దది ఉండాలి. సరే, లెట్ us assume a is equal to 1 అంటున్నా. ఎందుకన్నా 1 అన్నావు, ఒకటే అనాలా, దానికి ఏమన్నా కారణం ఉందంటే ఏమి కారణము లేదు, మీ ఇష్టం వచ్చిన విలువ తీసుకోవచ్చు. వాడు ఏమి ఇచ్చాడంటే ఏ విలువ 0 కంటే పెద్దది ఉండాలన్నాడు. 0 కంటే పెద్దగా మనం తీసుకోవడానికి అనంతమైన నెంబర్లు ఉన్నాయి. కానీ పెద్ద నెంబర్లు తీసుకుంటే మనకే కష్టం అయ్యిద్ది. మన ఉద్దేశం ఎప్పుడు కూడా లెక్కల్ని సాధ్యమైన సులభతరం చేసుకోవాలి. కాబట్టి 0 కంటే పెద్ద సంఖ్య మరియు కనిష్టమైన సంఖ్య ఒకటే ఉంది కాబట్టి ఏ విలువ 1 అనుకున్నా. ఏ కంటే బి పెద్దది అంటున్నాడు కాబట్టి బి అనే వాల్యూ 2 తీసుకున్నా. ఎందుకు 2 తీసుకున్నామంటే దానికి కారణం లేదు, జస్ట్ 1 కంటే పెద్దది అవ్వాలి అంతే. చిన్న సంఖ్య తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ విలువ కూడా 0 కంటే పెద్దదే ఉంది. కానీ ఎక్స్కి ఏకి బికి మధ్య ఏమీ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయలేదు కాబట్టి ఎక్స్ అనేది ఒక ఇండిపెండెంట్ వాల్యూ తీసుకుంటున్నాను మరియు 0 కంటే పెద్దది తీసుకుంటున్నాను. కాబట్టి లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటున్నాను. మనందరికీ కూడా కామన్గా ముందు గుర్తొచ్చే వాల్యూస్ అవే కదా. ఏ 1 అనుకుందాం, బి 2 అనుకుందాం, ఎక్స్ 3 అనుకుందాం అనే వాల్యూ అనేది ఆలోచన వచ్చింది. సరే, అయ్యే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అక్కడ చూడండి ఏవో 2-3 ఆప్షన్లు ఎగిరిపోతాయి. మిగతా అదే మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు లెక్కలో మనకి ఏమడిగాడంటే ఏ ప్లస్ ఎక్స్ బై బి ప్లస్ ఎక్స్ యొక్క విలువ ఈ కింది వాటిలో దేనికంటే ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఎక్స్ యొక్క విలువ 0 కంటే పెద్దదైన ప్రతిసారి కూడా ఈ వాల్యూ ఎక్కువ అవ్వాలంట. సరే, వాడు ఏమి ఇచ్చాడు లెక్కలంటే ఏ ప్లస్ ఎక్స్, ఏ అంటే 1 అనుకున్నాం, ఎక్స్ అంటే 3 అనుకున్నాం కాబట్టి 1 + 3 4 అవుతుంది. బి ప్లస్ ఎక్స్ అంటే 2, 3 కలిపితే 5 అవుతుంది. ఇక్కడ లెక్కలో అడిగిన వాల్యూ 4/5 ఎల్లప్పుడూ పెద్దదై ఉండాలి. అంటే ఈ కింది ఆప్షన్లలో ఏదైతే 4/5 కంటే తక్కువ అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. సరే చూడండి, ఆప్షన్ 1 ఏమంటున్నాడు, ఎక్స్ అంటున్నాడు. ఎక్స్ యొక్క విలువ మనం ఏం తీసుకున్నాం, 3. 4/5 3 మధ్య రిలేషన్ ఏం చెప్పొచ్చు, 3 అనేది పెద్దది. కానీ వాడు అంటున్నాడు 4/5 పెద్దగా ఉండాలంటున్నాడు. కాదు కదా. కాబట్టి ఆప్షన్ 1 అయితే కనుక తప్పండి. అంటే 4/5 కంటే చిన్న విలువ మన ఆన్సర్ అవ్వాలి. ఇక్కడ బి/ఏ అంటున్నాడు. బి అంటే 2 అన్నాం, ఏ అంటే 1 అంటే 2/1 అంటే దీని విలువ 2 అవుతుంది. 2 అనేది 4/5 కంటే పెద్దది. 4/5 కంటే 2 పెద్దది కదా. కానీ మనకు కావాల్సింది 4/5 కంటే చిన్నది కావాలి. ఆప్షన్ 2 కూడా మన ఆన్సర్ కాదు. కానీ ఆప్షన్ 3 చూస్తే కనుక a/b ఉంది. ఏ అంటే 1, బి అంటే 2 అంటే ఇక్కడ 1/2 అని ఉంది. 1/2 అనేది 4/5 రిలేషన్ చూశారనుకోండి. 4/5 పెద్దది కదా 1/2 కంటే. ఫ్రాక్షన్ పరంగా మీరు అక్కడ కంపేర్ చేసుకున్నా పర్లేదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకున్నా సరిపోయింది. ఎట్లా చూసినా సరే 4/5 అనేది 1/2 కంటే పెద్దది. కాబట్టి ఆప్షన్ 3 అయితే కనుక మనకు ఆన్సర్ అని ప్రస్తుతానికి తెలుస్తుంది. ఒకసారి మీరు ఆప్షన్ 4 కూడా చెక్ చేసినా సరే 1/x అన్నాడు. ఎక్స్ అంటే 3గా తీసుకున్నప్పుడు మనం 4/5 1/3 మధ్య రిలేషన్ చూసినప్పుడు 4/5 పెద్దది కదా. అంటే ఈ 2 ఆప్షన్ల మధ్యలో ఇరుక్కుపోయాం మనం. ఇప్పుడు చెప్పాను కదా, ఎటువంటి పరిస్థితులు అయినా సరే 2 ఆప్షన్ల మధ్యలో ఇరుక్కుపోతూ ఉంటాం. ఈ 2 అయితే తప్పనిసరిగా ఆన్సర్లు కావని తెలిసిపోయింది. ఇటువంటిప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ మార్చండి, సరిపోతుంది.
ఎక్స్ ఇక్కడ రెసిప్రోకల్లో రాస్తున్నాడు కాబట్టి రెసిప్రోకల్కి ఈజీగా ఉండడానికి ఎక్స్ వాల్యూ 1/2 అంటున్నాను. ఎందుకన్నా 1/2 అంటే నీ ఇష్టం ఏదైనా తీసుకో, రెసిప్రోకల్ తీసుకున్నా అంతే. ఎక్స్ యొక్క విలువ 0 కంటే పెద్దదవ్వాలన్నాడు కానీ ఇది అని చెప్పలేదు కదా, కాబట్టి 0 కంటే పెద్దగా 1/2 అంటే సగం అంటే అటువంటప్పుడు ఏమవుతుంది మనకి a ప్లస్ ఎక్స్ అంటే 1.5 1.5 డివైడెడ్ బై b ప్లస్ ఎక్స్ అంటే 2 6 కొడితే 2.5 5 3 5 5 కాబట్టి 3/5 వాల్యూ ఏమైంది 3/5. ఇప్పుడు చెక్ చేసామనుకోండి, ఇప్పుడు చూడండి 3/5 ఉంది. 1/x అంటే x అంటే 1/2 తీసుకుంటే 1/1/2 అంటే ఏమైంది 2 అయ్యిద్ది. ఇక్కడ 2 పెద్దది అవుతుంది. 3/5 కంటే 2 పెద్దది. కానీ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంది 3/5 కంటే చిన్నది కావాలి మనకి. ఆప్షన్ 3 సరిపోతుంది చూడండి. ఇప్పుడు 3/5 అయింది. a/b నువ్వు ఇప్పుడు రాసుకున్నా సరే 1/2 1/2 కంటే కూడా 3/5 పెద్దదే కదా, అవునా? సింపుల్. ఆప్షన్ 3 అనేది ఎక్స్ యొక్క విలువ ఏమైనా సరే ఆప్షన్ 3 నిజమవుతుంది. ఎక్స్ యొక్క విలువ మారే కొద్దీ మిగతావన్నీ కూడా నిలబడతలేదు. కొన్ని చోట్ల నిలబడుతున్నాయి, కొన్ని చోట్ల నిలబడతలేదు. కాబట్టి ఎల్లప్పుడూ ఫర్ ఆల్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అన్నాడు. ఎక్స్ యొక్క విలువ 0 కంటే పెద్దదైన ప్రతిసారి కూడా నిలబడుతూ నిజం అని నిరూపిస్తున్న ఆప్షన్ ఏంది ఆప్షన్ 3నే. అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ మోడల్ వచ్చి రెగ్యులర్గా ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. మీరు ఒకవేళ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి అపీర్ అయినా సరే ఇదే విధంగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. ఇప్పుడు నేను చెబుతానికి కొద్దిగా టైం పట్టింది కానీ మీరు చెక్ చేసుకుంటే వెళ్తే చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. ఎప్పుడైనా సరే 2 ఆప్షన్ల మధ్య మిగిలిపోతాం, అయినప్పటికీ వాల్యూ మార్చండి, మరలా ఎలిమినేట్ చేసేయండి. క్వశ్చన్ నెంబర్ 22. 4 students A, B, C and D are running around a circular playground in a college and they take 15 minutes, 25 minutes, 35 minutes and 20 minutes respectively to complete one round. If a prize money of rupees K is divided in the ratio of their speeds, then the student who receives maximum share is. ఈ క్వశ్చన్ మీరు చదవండి. నేను ఖచ్చితంగా చెప్పగలను 100 మంది విద్యార్థులకు వచ్చింది అయితే 100కి 100 మంది ఆన్సర్ పెట్టేయగలరు. అంత ఈజీ క్వశ్చన్. 4 విద్యార్థులు ఉన్నారంట, ఏబిసిడి అనేవాళ్ళు. ఏం చేస్తున్నారు వాళ్ళంటే రన్నింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ ప్లే గ్రౌండ్ ఇన్ ఏ కాలేజ్. వాళ్ళందరూ కూడా కాలేజీలో ఉన్న ఒక సర్క్యులర్ ప్లే గ్రౌండ్ చుట్టూ పరిగెత్తున్నారంట. అండ్ దే టేక్ 15 minutes, 25 minutes, 35 minutes and 20 minutes respectively to complete one round. మరియు ఆ గ్రౌండ్లో ఒక రౌండ్ పూర్తి చేస్తానికి వాళ్ళకి వరుసగా 15 నిమిషాలు, 25 నిమిషాలు, 35 నిమిషాలు మరియు 20 నిమిషాల సమయం పడుతుందంట. అక్కడ ప్రైజ్ మనీ ఉందంట, రూపాయలకు సంబంధించిన ప్రైజ్ మనీ ఉంది. దాన్ని ఎలా పంచుతారు అంటే డివైడెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్, వారి యొక్క వేగాల నిష్పత్తిలో పంచుతారంట. దెన్ ద స్టూడెంట్ హూ రిసీవ్స్ మ్యాక్సిమం షేర్ ఈజ్, అటువంటప్పుడు ఎక్కువ వాటా పొందే విద్యార్థి ఎవరు అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎలా పంచుతారంట వాళ్ళ యొక్క వేగాల నిష్పత్తిలో పంచుతారు మరియు ఎవరికి ఎక్కువ డబ్బులు వస్తాయి అంటున్నాడు. ఎవడి వేగం ఎక్కువగా ఉంటే వాడికి ఎక్కువ డబ్బులు వస్తాయి, అవునా? ఎవరి వాటా ఎంత అయిందని అడగట్లే మనల్ని, కేవలం ఎవరికి ఎక్కువ వచ్చింది, ఎవరు వేగంగా పరిగెత్తితే వాడు గెలిచినట్టు అదే నిష్పత్తిలో పంచుతున్నారు కాబట్టి వాడికే ఎక్కువ వచ్చింది. ఇక్కడ చూడండి వాళ్ళకి పట్టే సమయాలు, ఒకే పనిని చేస్తానికి వాళ్ళకి పట్టే సమయాలు వరుసగా 15, 25, 35, 20 నిమిషాలు ఇచ్చాడంటే ఎవరికైతే తక్కువ సమయం పడుతుందో అతని సామర్థ్యం ఎక్కువ ఉన్నట్టు కదా, అతని కెపాసిటీ ఎక్కువ ఉన్నట్టు కదా, అతని స్పీడ్ ఎక్కువ ఉన్నట్టు కదా. కాబట్టి ఇక్కడ అందరికంటే తక్కువ సమయం తీసుకుంటుంది ఏ అనే విద్యార్థి కేవలం 15 నిమిషాలు మాత్రమే తీసుకుంటున్నాడు. కాబట్టి ఈ నలుగురిలో వేగంగా పరిగెత్తుతున్నది ఏ, అతని సామర్థ్యం ఎక్కువ ఉంది, వాళ్ళ యొక్క వేగాల నిష్పత్తిలోనే పంచినప్పుడు అందరికంటే ఎక్కువ వేగం కలిగిన ఏకే ఎక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 1 మన ఆన్సర్ అవుతుంది. అత్యంత సులభమైన క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 23. The ratio among the following that will have maximum change in its value when 10 is added to both the antecedent and consequent of that ratio is. ఇక్కడ మనకి 4 రేషియోలు ఇచ్చాడండి. వీటన్నిటిలో కూడా యాంటిసిడెంట్కి కన్సిక్వెంట్ అంటే మొదటి పదానికి రెండో పదానికి, వాడుక భాషలో చెప్పుకుంటే మొదటి పదం రెండో పదం రెండింటికి కూడా 10 చొప్పున గనక మనం కలుపుకుంటూ వెళితే ఏ నిష్పత్తి లేదా ఏ భిన్నము పైన అత్యంత ఎక్కువ మార్పు సంభవిస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, చూడండి ఇక్కడ 5:7 అంటే 5/7 అనే, 2:3 అంటే 2/3 ఆ విధంగా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ బేసిక్గా చేస్తే వాడు ఏమడుగుతున్నాడు, ముందు 5/7 అనే నిష్పత్తి ఉందండి, లేదా 5/7 అనే భిన్నం ఉంది. పై పదానికి కింద పదానికి అంటే లవానికి హారానికి రెండింటి కూడా 10 కలుపుతాను నేను అంటే 5కి 10 కలిపితే 15 అయింది, 7కి 10 కలిపితే 17 అయింది. ఎక్కువ మార్పు దేని మీద పొందింది అన్నప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటూ ఉంటాం, మార్పులు తీసుకుని వాటిలో ఏది పెద్దదైతే కనుక అది మన ఆన్సర్గా చెప్పాల్సి ఉంటుంది. బేసిక్గా చేస్తే ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని చేసుకోవాలి. అలా కాకుండా మనం 8వ తరగతి మరియు 9వ తరగతుల్లో 8th క్లాస్ అండ్ 9th క్లాసుల్లో ఫ్రాక్షన్స్ గురించి చక్కగా చదువుకునేటప్పుడు ది ఎఫెక్ట్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ ది ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ చూస్తూ ఉంటాం కదా.
మన గణిత ప్రక్రియలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రభావం భిన్నాలపైన ఎలా ఉంటుందని చూస్తూ ఉంటాం. ఆ చిన్న కాన్సెప్ట్ గనుక మనకు తెలిస్తే ఈ క్వెషన్ చాలా ఫాస్ట్‌గా ఆన్సర్ చెప్పొచ్చు. లేదు జనరల్‌గానే ఆలోచించడండి. ప్రతి చోట కూడా రూ. 10 వాడు కలుపుతుంది. రూ. 10 అంటే 10 నంబర్ కలుపుతున్నాడు. చూడండి ఒక విద్యార్థికి ఒకటుంది. అతను 2 పైన కాలిక్యులేట్ చేసినప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుంది? అదే 1ని అతను 3 దృష్టిలో చూసినప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుంది? అదే 1ని అతను 4 దృష్టిలో చూసినప్పుడు చూడండి. ప్రతి చోట కూడా మనం ఏదైతే సంఖ్యను తీసుకుంటున్నామో అది మారటం లేదు ఒకటే. కానీ దాన్ని దేని మీద కాలిక్యులేట్ చేస్తున్నాం, దేని దృష్టిలో చూస్తున్నాం అన్నప్పుడు మాత్రం మారిపోతూ ఉంది. 1ని 2 పైన కాలిక్యులేట్ చేసినప్పుడేమో 50%గా చూస్తున్నాం. అదే 1ని 3 దృష్టిలో చూస్తేనేమో 33.33% అండ్ సో ఆన్ ఉంటుంది. అదే 1ని 4 పైన చూసినప్పుడు మాత్రం 25% మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ సంఖ్య అయితే మారతలేదు. మనం ఏదైతే తీసుకుంటున్నామో ప్రతిసారి అదైతే మారలేదు. కానీ దేని దృష్టిలో చూస్తున్నామో ఆ దృష్టిలో చూసేటప్పుడు ఆ దృష్టి యొక్క విలువ పెరిగే కొద్దీ ప్రభావం తగ్గిపోతూ ఉంది కదా! 1ని 2 మీద చూసినప్పుడు 50% ప్రభావం ఉంటే అదే 1ని 4 మీద చూసినప్పుడు 25% మాత్రమే ప్రభావం ఉందంటే మనం చూసే దాని దృష్టి దేని మీద ఉండాలి? ఒరిజినల్ బేస్ వాల్యూ ఏదైతే ఉందో దాని మీద ప్రభావం ఉంటుంది కదా! అంటే ఏం తెలుసుకున్నాం ఇక్కడ? సంఖ్య పెరిగే కొద్దీ ప్రభావం తగ్గుతుంది. అంటే ఏదైతే చిన్నది ఉంటుందో దానిపైన ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలుసుకున్నాం. సింపుల్ లాజిక్ కదండి. అదే విధంగా ఇక్కడ చూడండి ప్రతి చోట కూడా మనం కూడుతుంది 10. 4 భిన్నాలలోనూ లవానికి గాని, హారానికి గాని మనం కూడుతుంది 10. కానీ బేస్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మొదటి దాంట్లో చూస్తే గనుక 7కి 10 కూడుతున్నాం కాబట్టి అది 7 నుంచి స్టార్ట్ అవుతుంది. రెండవ దాంట్లో 3కి 10 కూడుతున్నాం అంటే 3 నుంచి స్టార్ట్ అవుతుంది. మూడో దాంట్లో 7కి 10 కూడుతున్నాం అంటే అది కూడా 7 నుంచి, నాలుగో దాంట్లో 4కి 10 కూడి ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి అక్కడ కూడా 4 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రతి చోట కూడా మనం కూడిందైతే 10. కానీ ఎక్కడి నుంచి వెళ్ళింది అంటే దేని మీద ప్రభావం చూపిస్తుంది ఈ పెరుగుదల అంటే ఏదైతే చిన్న విలువ ఉంటుందో దానిపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుందని తెలుసుకున్నాం కదా ఇప్పుడే సింపుల్ లాజిక్స్ అన్ని. కాబట్టి అదే 10 పెంచుకున్నప్పుడు 3 అనే బేస్ వాల్యూ పైన దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు 7 మరియు 4లతో కంపేర్ చేసుకున్నప్పుడు కంటే. కాబట్టి రెండవది ఏమైంది ఆప్షన్ 2 అదే మన ఆన్సర్ అవుతుంది. సింపుల్ లాజిక్స్ అండి. పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు మనం. మీరు క్వెషన్స్ సాల్వ్ చేసేటప్పుడు చిన్న చిన్న సింప్లిఫికేషన్స్ మీద దృష్టి పెట్టుకున్నా సరే చేయగలం. ఎప్పుడు కూడా క్వెషన్స్‌ని సాల్వ్ చేయకుండా కేవలం ఏదో ఒక పద్ధతుల్లో నేను ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటాననే పద్ధతిలోనే వెళ్తూ ఉంటే ఇబ్బంది. ఎప్పుడైనా సరే కొద్దిగా అవగాహన ఉంటే సింప్లిఫికేషన్స్ పైన ఇటువంటి క్వెషన్స్‌ని చక్కగా ఆన్సర్ చేయొచ్చు. లేదు మేము క్యాలిక్యులేషన్ చేసుకుంటామంటే చేసి చూడండి. పేజీ కూడా చాలదు, కొద్దిగా టైం కూడా ఎక్కువ పడుతుంది. అదంతా అనవసరం కూడా. నెక్స్ట్ వన్. Distinct number of men, women and children have visited a park in a particular day. The number of women visitors is 7 and the number of children who visited the park is maximum among all the visitors. If the ratio between the number of men and women is same as the ratio between the number of women and children, then the total number of visitors of the park is. క్వశ్చన్ చదవండి. చాలామంది విద్యార్థులు నేను ఎప్పుడు చెబుతుంటాను నా యొక్క కాన్సెప్ట్ క్లాసుల్లో కూడా కాన్సెప్ట్ ఎప్పుడు మారదండి, అడిగే విధానమే మారుతుంది అని. చాలామంది విద్యార్థులు అడిగింది ఏంటంటే మొన్న ఈ పేపర్ అయిపోయిన తర్వాత 2019 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అన్నా ఇవి ఏ బుక్లో నుంచి ఇచ్చాడు, ఈ మోడల్స్ ఎక్కడ ఉంటాయి, ఈ మోడల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ మోడల్ ఎక్కడి నుంచి వచ్చింది. ఏం మోడల్ తమ్ముడు, కాన్సెప్ట్లో నుంచి అడిగే విధానం మారుతుంది కానీ ఏమీ లేదు. ఈ క్వశ్చన్ చూడండి, A:B = సంథింగ్ ఏదో 1:7 ఇచ్చి B:C కూడా 1:7 అయితే కనుక A:B:C అంతా అనే మోడల్ అయితే మీరు చేస్తారు కదా. ప్రతి మెటీరియల్లో ఉంటుంది, ప్రతి బుక్లోనే ఉంటుంది కదా. రేషియో అనే చాప్టర్ ఉన్న ప్రతి చోట కూడా ఈ మోడల్ ఉంటుంది. మరి ఈ క్వశ్చన్ కాదా? ఇది అడిగిన తీరు మారు కానీ 24 క్వశ్చన్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ బాక్స్లో క్వశ్చన్ అడిగానో వెరీ బేసిక్ క్వశ్చన్. 30 ఏళ్ళ క్రితం ఎగ్జామ్స్లో ఇట్లాంటి వచ్చాయి. ఇప్పటికీ కూడా మన ప్రతి బుక్లో కూడా ఇటువంటి మోడల్ చేస్తుంటారు. రేషియో ప్రపోర్షన్లో ఫస్ట్ చేసే మోడల్ ఇదే క్వశ్చన్గా. మరి కొంతమంది అడుగుతున్నారు ఈ మోడల్స్ ఎక్కడ ఉన్నాయన్నా, క్యాట్ నుంచి ఇచ్చాడా, మ్యాట్ నుంచి ఇచ్చాడా, ఈ మోడల్స్ ఎక్కడ ఉన్నాయి? మోడల్ అనేవి ఎక్కడి నుంచి రావు, బేసిక్ నాలెడ్జ్ నుంచే వస్తాయి. ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్కి తేడా ఉందో నాకు చెప్పండి మీరు ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 24కి ఇప్పుడు A:B 1:7, B:C 1:7 అయితే A:B:C అనేది విలువ ఎంత అనే ఇదైతే అందరు చేయగలరు. మరి ఇది ఎందుకు చేయలేకపోయారు? ఇబ్బందిగా ఫీల్ అవ్వి చాలా మంది వాట్సాప్ చేస్తూ ఉంటారు ఈ క్వశ్చన్ని. తేడా ఏముందండి అక్కడ? అడిగే విధానం మారిద్ది అంతే. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. Distinct number of men, women and children have visited a park in a particular day. ఒక రోజున కొంతమంది మగవారు, కొంతమంది లేడీస్, కొంతమంది పిల్లలు వచ్చేటప్పటికి ఒక పార్కుని విజిట్ చేశారంట.
The number of women visitors is 7 and the number of children who visited the park is maximum among the visitors అంటున్నాడు. ఉమెన్స్ ఎంతమంది వచ్చారంటే 7 అని వాడే ఇచ్చేశాడు. మరియు అందరికంటే ఎక్కువ మంది వచ్చింది పిల్లలని చెబుతున్నాడు. చిల్డ్రన్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసాం. మెన్స్ కంటే ఉమెన్స్ ఎక్కువ వచ్చారు, ఉమెన్స్ కంటే కూడా చిల్డ్రన్ ఎక్కువ వచ్చారు. The ratio between the number of men and women is same as the ratio between the number of women and children. మగవారికి లేడీస్కి ఉన్న నిష్పత్తి ఏదైతే ఉందో అదే నిష్పత్తి ఉమెన్స్కి చిల్డ్రన్కి కూడా ఉంది. అటువంటప్పుడు నిన్న టోటల్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ హూ విజిటెడ్ ద పార్క్ ఈజ్, ఆ పార్కుని ఎంతమంది సందర్శించారు అంటున్నాడు. మగవారికి ఉమెన్కి ఏదైతే రేషియో ఉంటుందో ఉమెన్కి చైల్డ్ కూడా అదే రేషియో ఉంటుందన్నాడు. ఉమెన్కి ఇక్కడ 7 అని ఇచ్చేశాడు. అవునా? ఒకవేళ మీరు వెరీ బేసిక్గా చూసినా సరే మెన్కి ఉమెన్కి ఉన్న రేషియో A:B అయితే మరియు ఉమెన్కి చిల్డ్రన్కి ఉన్న రేషియో కూడా A:Bనే అయితే మెన్కి ఉమెన్కి చిల్డ్రన్కి రేషియో ఎలా రాస్తారు? మీరు సింపుల్గా ఏమి రాస్తుంటామండి? ఇది మల్టిపుల్ చేసుకొని రాస్తుంటాం కదా. A² AB:B² అని రాస్తూ ఉంటాం కదా. ఇక్కడ చూస్తే AB ఇచ్చేసాడు 7 అని. 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్. రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్కి ఎలా రాస్తావు? 1:7 గానే రాయగలవు. 7 అని కానీ 1:7 కానీ. కాబట్టి మెన్ యొక్క రేషియో ఏమై ఉండాలి? 1 అయి ఉండాలి. మెన్కి ఉమెన్కి 1:7 అయి ఉండాలి. మరియు ఉమెన్కి చైల్డ్ కూడా 1:7 అన్నాడంటే ఇది 7 అయినప్పుడు సింపుల్గా ఏం చేస్తుంటాం మనం? 1:7:49 కదా మనకు కావాల్సింది రేషియో. ఇది అందరికీ తెలిసిందే కదండి. ఇదైతే అందరికీ తెలుసు, కానీ దాని అప్లికేషన్ మీద ఇచ్చి నీకు వచ్చిన మాత్రం చేయలేకపోయారు. నేను ఎప్పుడు చెప్పేది అదే, మనం పెన్నుకి లెక్కలు నేర్పకూడదు, మన బుర్రకు నేర్పుకోవాలి లెక్కలు. సింపుల్. 1:7:49 అయిపోయింది. టోటల్ ఎంతమంది వచ్చేసారంటే కనుక 49 ఒకటి 50 ఒక 57 మంది. దట్ ఈస్ ఆప్షన్ 3. ఏముందండి అక్కడ? 1:7 1:7 రెండు రేషియోలు కలిపేయడమే. 1:7:49. సింపుల్ వన్. Next one, question number 25. If a person covers the same distance by walking, by cycling and by running with the speeds in the ratio 1:9:3 respectively, then the ratio of their times and speeds of 3 modes of travels is. ఒక వ్యక్తి చూడండి, ఇఫ్ ఎ పర్సన్ కవర్స్ సేమ్ డిస్టెన్స్ బై వాకింగ్, ఒకే దూరాన్ని సమాన దూరాన్ని ఒక వ్యక్తి నడవడం ద్వారా, సైకిల్ తొక్కడం ద్వారా మరియు పరిగెత్తడం అనే 3 మార్గాల ద్వారా వాటి యొక్క వేగాలు ఈ విధంగా ఉన్న ఈ నిష్పత్తిలో ఒకే దూరాన్ని కవర్ చేశాడు. ఈ వేగాలతో 1:9:3 అనే వేగాలతో కవర్ చేశాడు. వాడేమడుగుతున్నాడంటే ద రేషియో ఆఫ్ ది రేషియోస్ ఆఫ్ ది టైమ్స్ అండ్ స్పీడ్స్, వారి యొక్క టైములకి స్పీడ్కి రేషియోలు ఏవైతే ఉంటాయో 3 మార్గాలలో కూడా టైంకి స్పీడ్కి రేషియోలు ఏవైతే ఉంటాయో ఆ నిష్పత్తుల యొక్క నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఓకే, చూడండి ఇక్కడ ఏమన్నాడు? అన్ని చోట్ల కూడా సమాన దూరాన్ని కవర్ చేశాడు. వాటి యొక్క వేగాలు ఇచ్చాడు 1:9:3. అంటే ఈ నెంబర్ల చేత డివైడ్, చేంజ్ అయింది క్వశ్చన్. ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటి చేత డివిజిబుల్ అయింది కదా ఆ యొక్క దూరం అనేది. కాబట్టి నేను ప్రతి చోట కూడా వాడు ప్రయాణించిన దూరాన్ని 9 అని అంటాను. ఎందుకని? ఆ 9 1 చేత 9 చేత 3 చేత అన్నిటి చేత కూడా డివిజిబుల్ అయింది కాబట్టి వాడు ప్రయాణించిన దూరం 9 కిలోమీటర్లే అంటున్నా. అటువంటి అప్పుడు మొదటగా వాకింగ్ చేసేటప్పుడు వాడికి 1 స్పీడ్తో వెళ్ళాడంటే ఎంత టైం బట్టి ఉంటుందో? 9 టైం పట్టిద్ది. వాడు ఏమడుగుతున్నాడు? రేషియో ఆఫ్ దేర్ టైమ్స్ అండ్ స్పీడ్స్, టైంకి స్పీడ్కి రేషియో చెప్పమంటున్నాడు. ఎంత టైం పట్టిద్దని చెబుతున్నాము? 9. స్పీడ్ ఎంత? 1 అయిపోయింది. మొదటిది రాసేసాం. అదే 9 కిలోమీటర్లని 9 స్పీడ్తో వెళ్తే ఎంత టైం పట్టిద్ది? 1 టైం పట్టిద్ది. ఏమన్నాడు? స్పీడ్ ఎంత అన్నాడు? 9 ఇచ్చాడు వాడే, కాబట్టి రేషియో. అదే 9 కిలోమీటర్లని 3 స్పీడ్తో వెళ్తే ఎంత టైం పట్టిద్ది? 3. టైం ఎంత? ఇక్కడ టైం స్పీడ్ ఎంత అని ఇచ్చాడు? 3. సింపుల్. డినామినేటర్ 9 ఉంది కాబట్టి 9 పోగొడతానికి ప్రతి చోట కూడా 9తో మల్టిపుల్ చేయి. కాబట్టి ఏమైంది? 81 1 3 1 3 3 తీస్తావు కాబట్టి 3 3 9. 81:1:9. ఎక్కడది? ఆప్షన్ 3 అయిపోయింది. అదే కాబట్టి అడిగింది ద రేషియోస్ ఆఫ్ దేర్ టైమ్స్ అండ్ స్పీడ్స్, టైంకి స్పీడ్కి రేషియోలు ఏవైతే ఉంటాయో ఆ నిష్పత్తుల యొక్క నిష్పత్తి ఎంత అన్నాడు. సింపుల్ అయిపోయింది. 81:1:9. నెక్స్ట్ వన్. ఇది సమ్ ఆఫ్ ది రేషియోస్ ఈక్వివలెంట్ టు 16 2/3%, 33 1/3%, 5% అండ్ 25% ఈజ్ X% ఆఫ్ 15. దెన్ X వాల్యూ ఎంత అంటున్నాడు. 16 2/3 1/6, 33 1/3 1/3, 5% అంటే ఏం చెప్పొచ్చు? 1/20, 25% అంటే 1/4 అనమాట. సమ్ ఆఫ్ ది రేషియోస్ ఈక్వివలెంట్ టు, ఇవన్నిటికి కూడా సమ్ ఏదైతే ఉందంటే మొత్తం దానికి సమానమైంది దేనికి ఏంటంటే
x% 15 అంట. అంటే ఇవన్నీ కూడుకోమనేగా వాడు చెబుతుంది. ఇవన్నీ కూడితే ఏమైద్ది? సింపుల్‌గా మనం 60 తీసుకుంటాం అందరికి తెలిసిందే. 6 10లు 3 20లు 23లు 4 15లు 20 30 45 48/60 48/60 ఈజ్ ఈక్వల్ టు x% రాస్తే x/100 × 15 అయినా రాయండి. లేదా కొద్దిగా అవగాహన ఉన్నా కూడా 5 3లు కాబట్టి 3/20x గానే రాసుకోవచ్చు. 21లో 23 తీసి పారేయచ్చు. 3 1లో 3 16లు కాబట్టి x వాల్యూ 16/3. ఎక్కడది? ఆప్షన్ 1 అయిపోయింది. x వాల్యూ 16/3. ఏముందండి? భిన్నాలు కూడడం అండి. చిన్నపిల్లలకి ఇచ్చే లెక్క అది. ఓకే. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 27. Student is asked to multiply a number k by 5, but he multiples k by 1/5 and gets x% error. Next time he multiples k by 1/25 and gets y% error. Then the percentage increase of y over x is. ఒక విద్యార్థి అంట చూడండి. ఆ స్టూడెంట్ ఇస్ ఆస్క్డ్ టు మల్టిప్లై నెంబర్ k by 5. ఒక విద్యార్థికి k అనే ఒక నెంబర్ ఇచ్చి దాన్ని 5తో మల్టిపుల్ చేయమన్నారు, గుణించమన్నారు. కానీ వాడు ఏం చేశాడు? బట్ ఈ మల్టిపుల్స్ k by 1/5. కానీ వాడు ఏం చేశాడంటే ఆ kని 1/5తో మల్టిపుల్ చేశాడు. దాని ద్వారా వాడికి రావాల్సిన ఆన్సర్ కంటే కూడా x% ఆన్సర్ దోషం వచ్చిందంట. నెక్స్ట్ టైం ఏం చేశాడు వాడు? అదే నెంబర్ kని 1/25 ఏదైతే ఉందో దాంతో మల్టిపుల్ చేశాడు. అప్పుడు కూడా y% ఎర్రర్ వచ్చింది. వాడు చేయాల్సింది చేయలేదు కదా, కాబట్టి దోషం ఖచ్చితంగా వచ్చింది. అప్పుడు y% ఎర్రర్ వచ్చింది. వాడు అడుగుతున్నాడు ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ y ఓవర్ x. రెండవసారి వచ్చిన దోషం ఏదైతే ఉందో అది మొదటిసారి వచ్చిన దోషం పై కంటే ఎంత శాతం అధికంగా ఉంది అని అడుగుతున్నాడు. సరే చూడండి. వాడికి ఒక నెంబర్ k ఇచ్చి దాన్ని ఏం చేయమన్నారు? 5తో మల్టిపుల్ చేయమంటే వాడేం చేశాడు? ఒకసారేమో 1/5తో మల్టిపుల్ చేశాడు, ఒకసారేమో 1/25తో మల్టిపుల్ చేశాడు. 1/5తో మల్టిపుల్ చేయడం అంటే దాన్ని ఏం చెప్పచ్చు? 5 భాగాలు చేసినట్టు. 1/25తో మల్టిపుల్ చేయడం అంటే 25 భాగాలు చేసినట్టు కదా. అంటే ఆ k అనే సంఖ్య ఏదైతే ఉందో అది తప్పనిసరిగా 5 మరియు 25 రెండింటి చేత కూడా భాగించబడేట్టు ఉండాలి. కాబట్టి నేను అంటున్నాను లెట్ k = 25 అంటున్నా. ఇబ్బంది ఏమైనా ఉందా మీకు? 5 చేత మరియు 25 చేత రెండింటి చేత భాగించబడాలి కాబట్టి ఎందుకు 25 అనుకోవాలన్నా ఇచ్చింది ఇచ్చినట్టు చేస్తానంటే చేసుకో, ఇబ్బంది ఏమీ లేదు. భిన్నాలపైన క్యాలిక్యులేట్ చేయడం నీకు ఏమి ఇబ్బంది లేదనుకుంటే నువ్వు చక్కగా k ఉంచేసుకొని చేసుకోవచ్చు. లేదు భిన్నం జోలికి ఎందుకు వెళ్ళాలి, మనం న్యాచురల్ నెంబర్స్లోకి మార్చుకుందాం అనే ఉద్దేశం ఉంటే కనుక ఇక్కడ 5 భాగాలు ఇక్కడ 25 భాగాలు చేస్తానికి వీలుగా ఉండేట్టు kని 25 అనుకున్నా. వాడిని నిజానికి చెయ్యమన్నది ఏమిది? వాడిని నిజానికి చెయ్యమంది నా స్టూడెంట్ ఈజ్ ఆస్క్డ్ టు మల్టిప్లై నెంబర్ k by 5. వాడిని నిజానికి చెయ్యమంది ఆ k అయితే ఏదైతే ఉందో 25ని 5తో మల్టిపుల్ చేసి చెప్పరా అని అడిగారు. అంటే వాడికి నిజానికి రావాల్సిన ఆన్సర్ 125. ఇది కరెక్ట్ ఆన్సర్. కానీ వాడేం చేశాడు? మొదటిసారి 1/5తో మల్టిపుల్ చేశాడు. అంటే 25ని 1/5తో మల్టిపుల్ చేయడం అన్నా లేదా 5 భాగాలు చేయడం అన్నా చేస్తే ఏమైంది? 5 వచ్చింది. ఇక్కడ వాడికి వచ్చిన ఎర్రర్ ఏదైతే ఉందో అది x ఏమని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ 125 రావాల్సిన 5 వచ్చిందంటే ఎర్రర్ ఏమొచ్చింది? 120. పర్సంటేజ్ గురించి కాసేపు పక్కన పెట్టాలి, లాస్ట్లో క్యాలిక్యులేట్ చేద్దాం. x అనే దానికి 120 ఎర్రర్గా వచ్చింది. రెండోసారి ఏం చేశాడు? 1/25తో మల్టిపుల్ చేశాడు. అంటే అదే 25ని k విలువ ఏదైతే ఉందో దాన్ని 25తో మల్టిపుల్ చేసినప్పుడు ఏమొచ్చింది? 1. అప్పుడు ఎర్రర్ ఏమొచ్చింది? దాన్ని y తో ఇండికేట్ చేస్తున్నాడు. ఆ y ఏమైంది? 125 రావాల్సింది 1 వచ్చిందంటే 124 ఎర్రర్ వచ్చేసినట్టే కదా. వాడు అంటున్నాడు y అనే ఎర్రర్ ఏదైతే ఉందో x అనే దానికంటే ఎంత శాతం అధికం వచ్చింది? 120 కంటే 124 అనేది 4 అధికంగా ఉంది. దేని మీద చెప్పాలి మనం? ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ y ఓవర్ x. x మీద చెప్పాలా, x మీద చెప్పాలా. x అంటే ఏంది? ఇక్కడ 120 చేంజ్ అయిపోతుంది. సారీ, పెన్ను మిస్బిహేవ్ చేస్తుంది. టచ్ చేస్తే చేంజ్ అయిపోతుంది. ఓకే, డిఫరెన్స్ వచ్చింది 4. y అనేది దేనిపైన x మీద చెప్పాలని కాబట్టి 120, పర్సంటేజ్ చెప్పాలని కాబట్టి ఇంటూ 100. అంతే. 25లు 26లు 2 3లు 2 2. ఓకే, 10/3 అయిపోయింది. 10/3 అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో చెప్పుకో, అది కూడా చెప్పాలా. 3 1/3. దట్ ఈస్ ఆప్షన్ 1. సింపుల్ క్వశ్చన్ నెంబర్ 27కి. ఓకే, అంతేగాని కేలు ఉన్నాయని ఏమి ఇబ్బంది పడద్దు. క్వశ్చన్ ఒకసారి సావధానంగా ఆలోచించుకోండి, మనకు కావాల్సిన రీతిలో మార్చుకోండి. Question number 28. If there is an increase of 25% and 4% successively in the sales of car brand X in 2 consecutive years, then the net increase in the sales after 2 years is. ఒక కార్ల యొక్క అమ్మకంలో 2 సంవత్సరాల్లో వరుసగా 25% మరియు 4% అభివృద్ధి కనుక ఉన్నట్లయితే 2 సంవత్సరాల మీద కలిపి ఎంత శాతం అభివృద్ధి వచ్చింది అంటున్నాడు. సింపుల్ క్వశ్చన్ కదండి. అందరం పర్సంటేజ్ చేసిన ప్రతి ఒక్కరు నేర్చుకునేది 25 + 4 25 × 4/100గా తీసుకుంటాం. 100/100 అంటే 1. 25 4 1 అన్ని కూడుకుంటే ఏమైంది? 30%. సింపుల్ క్వశ్చన్, వెరీ సింపుల్.
లేదు మేము రేషియో ప్రకారం రాస్తామన్నా రాయొచ్చు. 25% పెరిగిందంటే 25% 1/4 కాబట్టి 4 అనేది 5గా మారింది. 4% నేను చెప్పొచ్చు 25 అనేది 26గా మారింది. ఆ విధంగా అయినా చూడొచ్చు. 25 4లు 100 ఉండాల్సింది ఎక్కడికి వెళ్ళింది అబ్బాయి అంటే కనుక 25 100 5 30 130కి వెళ్ళింది. 100 అనేది 130కి వెళ్ళింది కాబట్టి 30% ఇంక్రీజ్ అని చెప్పొచ్చు. ఇంత కూడా అనవసరం కదా, ఇదంతా కూడా ఎందుకు అంత సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంటే. చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా అర్థమెటిక్లో స్టార్టింగ్లో ఎవరైనా సరే ఇది నేర్చుకుంటారు a+b+ab/100 అని సింపుల్గా చెప్పేసి 30%. నెక్స్ట్ వన్, a variable x is proportional to y if three values x1 x2 x3 are of x are in the ratio 2:3:4 such that x1 plus x2 plus x3 is equal to 9 and x1 y1 plus x2 y2 plus x3 y3 is equal to 29, then the ratio of the increase percentage of x1 y1 x2 y2 x3 y3 over x1 x2 x3 respectively is అంటున్నాడు. ఓకే చూడండి, ఆ వేరియబుల్ x ప్రపోర్షనల్ టు y అంట. x మరియు వైలు ఒకదానికొకటి అనుపాతంలో ఉన్నాయంట. అంటే x ఏ విధంగా అయితే మారుతుందో y కూడా అదే విధంగా మార్పు చెందుతూ ఉంది. పెరిగితే పెరిగిద్ది, తగ్గితే తగ్గిద్ది. 3 values x1 x2 x3 are of x are in the ratio 2:3:4. x1 x2 x3 యొక్క విలువలు ఈ నిష్పత్తిలో ఉన్నాయంట 2:3:4గా. మరియు వాటికి ఒక కండిషన్ ఇచ్చాడు చూడండి, x1 x2 x3 3 కూడితే కనుక 9 అవ్వాలంట. నిష్పత్తిలో ఉన్నవి 2:3:4. ఒకవేళ దాని యొక్క మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఒకటే గనక తీసుకున్నట్టయితే వాటి యొక్క విలువలు విడివిడిగా ఏమై ఉండేవి, x1 ఏమో 2 x2 ఏమో 3 x3 ఏమో 4 అయి ఉండేవి కదా. సమ్ సరిపోతుంది కదా ఇక్కడ 9గా. 2 3 కూడితే 5 4 9 సరిపోతుంది కాబట్టి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఒకటే. కాబట్టి డైరెక్ట్గానే x1 యొక్క వాల్యూ 2, x2 యొక్క వాల్యూ 3 మరియు x3 యొక్క వాల్యూ 4గా మనం తీసేసుకోవచ్చు. సరిపోతుంది ఇక్కడ 9 వాడు ఇచ్చిన కండిషన్. అదేవిధంగా ఏమంటున్నాడంటే x1 y1 ప్లస్ x2 y2 ప్లస్ x3 y3 యొక్క సమయం అయి ఉండాలి 29. స్టార్టింగ్లోనే మనకి ఇచ్చారు చూడండి, x మరియు వైలు ప్రపోర్షన్లో ఉన్నాయంటే x ఎలా మారితే y కూడా అలానే మారిద్ది. మరి ఇక్కడ x1 యొక్క విలువ నువ్వు 2గా తీసుకున్నప్పుడు y1 యొక్క విలువ కూడా ఏమైతే 2 అవుతుంది కదా. అటువంటిప్పుడు x1 ఇంటూ y1 2 2 ఎంత 4 ప్లస్ x2 y2 అన్నాడు. x2 యొక్క వాల్యూ 3 అయినప్పుడు y2 యొక్క వాల్యూ కూడా 3 అవుతుంది. 3 3 ఎంత 9. x3 y3 x3 యొక్క వాల్యూ 4 అయినప్పుడు y3 యొక్క వాల్యూ కూడా ఏమవుతుంది 4 4 4 ఎంత 16. మరి ఇవన్నీ కూడితే వాడు ఇచ్చినట్టు 29 అవుతుందా అంటే సరిపోతుందిగా. 16 4 20 29 సరిపోతుందా అంటే x1 వాల్యూ అయినా y1 వాల్యూ అయినా 2, x2 వాల్యూ అయినా y2 వాల్యూ అయినా 3, x3 వాల్యూ అయినా y3 వాల్యూ అయినా 4 అనే చక్కగా సరిపోయింది కదా మనకి. ఇప్పుడు వాడేమంటున్నాడంటే దాని ద రేషియో ఆఫ్ ఇంక్రీజ్ పర్సంటేజ్ ఆఫ్ x1 y1 x2 y2 x3 y3 ఓవర్ x1 x2 అండ్ x3 రెస్పెక్టివ్లీ ఈజ్ అంటున్నాడు. x1 y1 అంటే 2 2 4. దేని మీద చెప్పంటున్నాడు, x1 కంటే. x1 అంటే ఏంది 2 అనేది 4గా మారింది. అంటే జస్ట్ 1:2లో ఉంటే పర్సంటేజ్ ఏం చెప్పొచ్చు 100% పెరిగింది. తర్వాత x2 నుంచి x2 y2 ఎంత పెరిగింది, x2 అంటే 2 ఇక్కడ 3 ఇచ్చాడు. x2 y2 అంటే 3 3 9 అంటే 1:3లో ఉన్నాయంటే ఏం చెప్పొచ్చు 200% పెరిగింది. కాబట్టి ఏం చెప్పొచ్చు 200%. తరువాత x3 y3 అనేది x3 కంటే ఎంత పెరిగిందంటే x3 యొక్క వాల్యూ 4, x3 y3 అంటే 4 16. 1 అనేది చూడండి జాగ్రత్తగా, ఈ 1 అనేది ఇక్కడ నేను డైరెక్ట్గా రేషియో కొట్టేసి రాస్తున్నాను. ఇక 4:16 రాసి 1:4 రాయట్లేదు, 1:4గా మారింది. ఎందుకంటే మీకు ఆ మాత్రం అవగాహన ఉండాలి. 4 రాసి 4 16 రాసి 4 ఒకటి 4 4 కొట్టేసి ఇవన్నీ నేను రాయట్లేదు, జస్ట్ 1:4 అనమాట. 1:4 అంటే ఎంత పెరిగినట్టు 300% పెరిగినట్టు. 300% పెరిగినట్టు. 1 2 అయిందంటే 100% పెరిగినట్టు, 1 3 అయిందంటే 200% పెరిగినట్టు, 1 4 అయిందంటే 300% పెరిగినట్టు. అదే కాబట్టి అడిగింది. కాబట్టి అన్నిట్లో 100 200 300 యొక్క రేషియో ఏం చెప్పొచ్చు 1:2:3. వేర్ ఈస్ దట్ ఆప్షన్ 3 1:2:3. సింపుల్ క్వశ్చన్. కొద్దిగా రేషియో మీద అవగాహన ఉంటే చాలు. క్వశ్చన్ నెంబర్ 29కి ఆప్షన్ 3 మన ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ వన్, a fruit vendor has certain oranges with him. He sells each orange for ₹5. 3 customers ABC successfully bought 25%, 33% and 50% of the oranges that are left over with the vendor each time. Later a 4th customer D bought 4 oranges. A and D together paid ₹140 to the vendor. Then the percentage of oranges left with the vendor is. చూడండి క్వశ్చన్ చదవండి. సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఏమీ లేదు. ఒక పళ్ళ వ్యాపారి దగ్గర కొన్ని పళ్ళు ఉన్నాయంట, ఆరెంజ్ పళ్ళు. వాడితో ఓకే. ఒక్కొక్క పండుని వాడు ₹5కి అమ్ముతాడంట. ఓకే. 3 కస్టమర్లు వచ్చారు, ఏబిసి అనే 3 కస్టమర్లు. వారు వరుసగా ఆ సమయానికి ఫ్రూట్ వెండర్ దగ్గర, ఆ పళ్ళ వ్యాపారి దగ్గర ఎన్నైతే ఉంటాయో వాటిలో వరుసగా 25%,
33 1/3% మరియు 50% పళ్ళు కొనేశారు. లాస్ట్‌గా డి అనే కస్టమర్ వచ్చాడు. వాడు 4 ఆరెంజీలను కొన్నాడు. మరలా మనకి ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఏ మరియు డి అనే ఇద్దరు కస్టమర్లు కలిసి వెండర్‌కి రూ. 140 డబ్బులు ఇచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పళ్ళ వ్యాపారి దగ్గర ఇంకా ఎంత శాతం పళ్ళు మిగిలిపోయి ఉన్నాయి అని అడుగుతున్నాడు. ద పర్సెంటేజ్ ఆఫ్ ఆరెంజెస్ లెఫ్ట్ విత్ ద వెండర్ ఈజ్. లాస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చాడో అది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. చూడండి, ఏ అండ్ డి టుగెదర్ పేడ్ ₹140 టు ద వెండర్ అని ఇచ్చాడు. ఒక్కొక్క ఆరెంజ్ విలువ ₹5 అని ఇచ్చాడు. డి అనేవాడు 4 ఆరెంజ్లు కొన్నాడని ఇచ్చాడు. ఆ 3 డేటాలు ఏవైతే నేను ఇప్పుడు రెడ్లో అండర్లైన్ లేదా బాక్స్లో పెట్టానో ఆ మూడింటిని చూసుకోండి. డి అనేవాడు 4 ఆరెంజ్లు కొన్నాడు అంటే ఒక్కొక్కటి ₹5 చొప్పున డి అనేవాడు ₹20 ఖర్చు చేశాడు. ఏడి ఇద్దరు కలిసి ₹140 ఖర్చు చేశారంటే 20 పోగా మిగతా ₹120 పళ్ళు ఎవడు కొన్నాడు? ఏ కొన్నాడు. వాడు ఒక్కొక్క పండు ₹5 చొప్పున 24 పళ్ళు కొన్నట్టు. ఏనే వ్యక్తి 24 పళ్ళు కొన్నట్టు. అవునా? స్టార్టింగ్‌లో కొన్నది ఏనే. వాడు ఆ సమయానికి వెండర్ దగ్గర ఉన్నాటిలో 25% అంటే 4వ వంతు పళ్ళు కొన్నాడు అంటే వెండర్ దగ్గర టోటల్ ఎన్ని పళ్ళు ఉన్నట్టండి? 24 4 96 పళ్ళు ఉన్నట్టు. వెండర్ దగ్గర ఎన్ని ఉన్నాయి మొత్తం? 96 పళ్ళు ఉన్నాయి. ఈ 96లో ఏ అనే వ్యక్తి 25% కొనేశాడు కాబట్టి ఇంకా 3/4 మిగిలి ఉంటాయి. బి అనే వ్యక్తి 1/3 కొన్నాడు కాబట్టి 2/3 మిగిలిపోయి ఉంటాయి. సి అనే వ్యక్తి 50% కొన్నాడు కాబట్టి 1/2 మిగిలిపోయి ఉంటాయి. 3 3 కొట్టేసాయి, 2 2 కొట్టేసి 4 1 4 24. లాస్ట్‌కి ఏబిసి ముగ్గురికి అమ్మే ఇంకా 24 మిగిలి ఉంటాయి. దాంట్లో డి అనేవాడు ఒక 4 కొన్నాడు కాబట్టి ఇంకా లాస్ట్‌కి మిగిలింది ఎన్ని? 20. లాస్ట్‌కి ఎన్ని మిగిలినాయి? 20. వాడు ఏమంటుంది? పర్సెంటేజ్ ఆఫ్ ఆరెంజెస్ లెఫ్ట్ విత్ వెండర్ ఎంత శాతం మిగిలిపోయినాయి? 20. టోటల్ ఎంత? 96లో పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100 పెడతాం. అంతే కదా? కాబట్టి ఇక్కడి నుంచి అయినా తీసేసుకున్నప్పుడు 4 5లు 4 24 5/24 కావాలంటే ఇంటూ 100 పెట్టుకుంటావు అబ్బాయి. చెప్పు ఇంకా కావాలంటే ఇంటూ 100 పెట్టేసుకుంటావు. 4 6లు 4 25లు 125/6 అంటే ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ నువ్వు? ఆప్షన్ 3 అయిపోయింది. వచ్చినప్పుడు 30కి ఏం చెప్పొచ్చు? ఆప్షన్ 3నే మన ఆన్సర్ అయింది. డేటా ఎంత ఉన్నా సరే మనకి ఏం కావాలో దాన్ని తీసుకోండి. సింప్లిఫికేషన్‌కి వచ్చినా ఏమీ లేదు.